రామక్కపేట గ్రామ సర్పంచ్గా తనను భారీ మెజారిటీతో గెలిపించాలని సర్పంచ్ అభ్యర్థి దశరథం అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి దశరథం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్పంచ్ అభ్యర్థిగా తనను గ్రామస్తులు భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా తనకు విశేష స్పందన వస్తుందని, ప్రజలు తన వైపే మొగ్గు చూపుతున్నారని, సర్పంచ్ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామన్నారు. సర్పంచ్గా తనను గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. తనను గ్రామస్తులు ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బలపరిచిన వార్డు సభ్యులు పలువురు పాల్గొన్నారు. సర్పంచ్గా బరిలో ఉన్న నలుగురిలో నేను ఒక వ్యక్తిని. నా పేరు పూస దశరథం. అది అయితే ఈ రామక్కపేట గ్రామంలో సర్పంచ్గా పోటీ చేస్తూ గతంలో కూడా గ్రామ ప్రజలకు ఏదైనా అవసరాలు ఉంటే నాతో అయ్యేంత వరకు నేను చేసిన, ఇండివిజువల్గా చేయడం అయింది. కాబట్టి ఈసారి మాత్రం సర్పంచ్గా పోటీ చేస్తే గ్రామస్తులందరూ నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ప్రతి కుటుంబంకి నేను అండదండగా ఉండి రామక్కపేట ప్రజల ఎల్లకాలం వల్ల సేవ చేస్తూ రామక్కపేటను అభివృద్ధి దిశగా నడిపించడానికే ప్రయత్నం చేస్తానని కోరుతున్నాను. రామక్కపేట ప్రజలు నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను.